హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సింగపూర్లో తెలుగు అమ్మాయి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. సో మీరు ఎలా ఉన్నారా అనేది నా కమెంట్ సెక్షన్లో కమెంట్స్ పెట్టడం మాత్రం మర్చిపోకండి. సో మీలో ఎవరైనా నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే పక్కనే సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది అండ్ అలాగే బెల్ సింబల్ని కూడా క్లిక్ చేసేయండి. సో దట్ నా వీడియోస్ ఏవి కూడా మీరు మిస్ అవ్వకుండా కూడా చూసేయచ్చు అనమాట. ఇవాళ ఈ వ్లాగ్లో వచ్చేసి నా లేటెస్ట్ పట్టు శారీ కలెక్షన్స్ అండ్ అలాగే ఫ్యాన్సీ శారీ కలెక్షన్స్ నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. సో యాక్చువల్గా నేను ఎక్కువ పట్టు శారీస్ అయితే తెచ్చుకోలేదు. ఓన్లీ కొన్ని పట్టు శారీస్, ఓన్లీ సెలెక్టెడ్ పట్టు శారీస్, అది కూడా లైట్ వెయిట్ శారీసే నేను తెచ్చుకున్నాను అనమాట. ఎందుకంటే ఇక్కడికి అక్కడికి ట్రావెల్ చేస్తూ ఉంటాను కదా. సో ఈ హెవీ వెయిట్ ఉన్న శారీస్ అయితే ఇక్కడ కూడా కట్టలేము. అండ్ అందుకని లైట్ వెయిట్ పట్టు శారీస్ మాత్రమే నేను తెచ్చుకున్నాను. సో ఆ లైట్ వెయిట్ పట్టు శారీస్ అండ్ అలాగే ఫ్యాన్సీ శారీ కలెక్షన్ నా దగ్గర అయితే ఏమైతే ఉన్నాయో ఎట్ ప్రెజెంట్, సో అవన్నీ కూడా నేను మీకు చూపించబోతున్నాను ఈ వీడియోలో. సో ఇంకా ఆలస్యం చేయకుండా ఇంకా వీడియో చూసేద్దాం. సో ఫస్ట్ శారీ వచ్చేసి ఇది నా మ్యారేజ్ శారీ. మనకి క్రీమ్కి మెరూన్ బార్డర్ వచ్చింది అండ్ అలాగే ఇది కామన్ శారీ కాకుండా మనకి క్రీమ్ మీద మనకి గోల్డ్ బుటీస్, గోల్డ్ ఫ్లవర్స్ వచ్చాయి. చాలా లేటెస్ట్ మోడల్ అనమాట ఇది. సో చూసారు కదా క్రీమ్కి మెరూన్ కాంబినేషన్ ఎంత బాగుంటుందో. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ శారీ వచ్చేసి కూడా నేను మన మ్యారేజ్ టైంలో తీసుకున్న శారీ అనమాట. స్కై బ్లూ కలర్ మీద మనకి లోటస్ ఫ్లవర్స్ వచ్చాయి, గోల్డ్ బార్డర్ వచ్చింది. సో ఇది కూడా మనకి ఆల్మోస్ట్ 20,000 to 25,000 మధ్యలో రేంజ్లో శారీ అనమాట. అండ్ ఈ శారీ కలెక్షన్స్ వచ్చేసి వరమహాలక్ష్మి సిల్క్స్ అని చెప్పి కుక్కట్పల్లిలో షాప్ ఉంది హైదరాబాద్లో. సో అక్కడ పర్చేస్ చేసుకున్నాం అనమాట. ఆల్మోస్ట్ అన్నీ నా మ్యారేజ్ శారీస్ అన్నీ కూడా అదే షాప్లో పర్చేస్ చేశాను. అండ్ మనకి క్వాలిటీ అనేది కూడా చాలా బాగుంటుంది. ఎప్పటికీ కూడా మనకి ఎన్ని ఇయర్స్ అయినా కూడా క్వాలిటీ అనేది అస్సలు మారదనమాట, అలానే ఉంటుంది. నెక్స్ట్ శారీ వచ్చేసి గ్రీన్ శారీ, పికాక్ గ్రీన్ అంటారు కదా, గ్రీన్ మీద మెరూన్ కాంబినేషన్తో మనకి పళ్ళు అనేది మెరూన్ వచ్చిందనమాట. అండ్ బార్డర్ కూడా మనకి మెరూనే వచ్చింది. అండ్ డిజైన్ చూసేసరికి మనకి ఎలిఫెంట్స్ అలాగే పికాక్స్, డోలు అన్నీ కూడా ఉన్నాయి. సో మంచి డిజైన్ అనమాట. సో డిజైన్ చూసి నాకు నచ్చి ఈ శారీ తీసుకున్నాను. సో ఈ శారీ వచ్చేసి ఉప్పాడ అనమాట, ఉప్పాడ సిల్క్. అండ్ బార్డర్ వచ్చేసి మనకి సిల్వర్ బార్డర్ వచ్చింది. అండ్ శారీ అంతా కూడా గ్రీన్ వచ్చేసి అండ్ బుట్టాస్ వచ్చేసాయి ఇలా. అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి లైట్ వెయిట్ పట్టు అనమాట. ఇది కూడా మనకి గోల్డ్ అండ్ పింక్ కాంబినేషన్ పట్టు శారీ. ఇదేంటంటే మనకి కొంగు కూడా పింక్ వచ్చేసింది. అండ్ అలాగే మనకి మొత్తం కూడా చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా వచ్చింది శారీ మొత్తం. అండ్ మీరు కొంగుకి చూస్తే నేను అదంతా కూడా చేయించాను అనమాట, గోల్డ్ అండ్ పింక్ థ్రెడ్స్ అవన్నీ కొంగుకి బాగుంటుందని చెప్పి. సో నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది కూడా పట్టు శారీ. అండ్ ఇది కూడా నేను వరమహాలక్ష్మి సిల్క్స్లోనే తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి మనకి మొత్తం పింక్కి అండ్ గోల్డ్ బార్డర్ వచ్చింది. సో ఈ శారీ అనేది కొంచెం హెవీ ఉంటుంది, కొంచెం లైట్ వెయిట్ అయితే కాదు. సో చూసారు కదా శారీ ఎంత బాగుందో. అండ్ మనకి వరమహాలక్ష్మి సిల్క్లో ఏ శారీ అయితే తీసుకున్నామో ప్రతి శారీ కూడా మనకి ఎంత షైనింగ్గా గోల్డ్ అనేది, గోల్డ్ బార్డర్ కానివ్వండి, గోల్డ్ బుటీస్ కానివ్వండి, చాలా షైనింగ్ ఉంటుందన్నమాట. అండ్ ఆ షైనింగ్ అనేది కూడా మనకి ఎప్పటికీ కూడా అలానే ఉంటుంది. సో అందుకని నేను ఎక్కువ అదే షాప్ ప్రిఫర్ చేస్తాను పట్టు శారీస్ అయితే అక్కడ కొనడానికి. సో నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది వచ్చేసి మెరూన్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో శారీ. అండ్ ఇది కూడా లైట్ వెయిట్ శారీ. మనకి బార్డర్ వచ్చేసి చిన్నగా వచ్చింది. అండ్ శారీ మొత్తం కూడా ఇలా మామిడి పెందల డిజైన్తో మొత్తం కూడా శారీ అంతా కూడా అదే వచ్చిందనమాట. అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది వచ్చేసి ఇక్కత్ పట్టు శారీ. అండ్ ఈ శారీ కూడా నేను వరమహాలక్ష్మి సిల్క్స్లోనే తీసుకున్నాను. బట్ బ్రాంచ్ వచ్చేసి నేను దిల్షునగర్ దగ్గర సరూర్ నగర్ అని ఉంటుంది. సో సరూర్ నగర్లో వరమహాలక్ష్మి సిల్క్స్లో నేను ఈ శారీ తీసుకున్నాను. అండ్ దీని కాస్ట్ వచ్చేసి కూడా మనకి 12,000 పడింది అనమాట. ఇది ప్యూర్ ఇక్కత్ పట్టు శారీ. అండ్ చూసారు కదా షైనింగ్ కూడా చాలా బాగుంది శారీ అంతా కూడా. అండ్ మనకి బార్డర్ వచ్చేసి బ్లూ మీద సిల్వర్ షైనింగ్ వచ్చేసింది. సో మధ్యలో రెడ్ అండ్ దానిపైన కూడా మనకి ఇక్కత్ డిజైన్ లైట్గా వచ్చేసింది. శారీ మొత్తం కూడా అలానే వచ్చింది. సో మనకి బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ మీద మనకి బార్డర్ కూడా మనకి సిల్వర్ బార్డర్ వచ్చింది. అండ్ డిజైన్ వచ్చేసరికి నేను జుమ్కా డిజైన్ చేయించాను, దీనికి బాగుంటుంది అని చెప్పి.
అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది కూడా లైట్ వెయిట్ పట్టు శారీ అనమాట. అసలు చాలా అంటే చాలా లైట్ వెయిట్ ఉంటుంది శారీ. మనకి వేసుకుంటే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట. అండ్ మనకి చెక్స్ అనేది ఇప్పుడు చాలా ఫ్యాషన్ అయిపోయింది కదా, సో అందుకని నేను మీ అందరితో ఈ శారీ షేర్ చేస్తున్నాను. అండ్ మనకి బార్డర్ వచ్చేసి చిన్నగా లైట్గా గోల్డ్ బార్డర్ వచ్చిందనమాట. అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి బ్లూ అనమాట. చూసారు కదా, స్కై బ్లూకి పర్పుల్ బార్డర్. అండ్ పర్పుల్ బార్డర్కి మనం మొత్తం కూడా ఎలిఫెంట్ ప్రింట్ అనేది వచ్చింది. ఇది వచ్చేసి పట్టు శారీ అనమాట. అండ్ ఫేర్గా ఉన్న వాళ్ళకైతే ఈ కలర్ అనేది చాలా బాగా సూట్ అవుతుంది. సో చూసారు కదా, అండ్ నాకైతే ఈ కలర్ చాలా ఇష్టము, బ్లూ కలర్. అండ్ బ్లూకి పర్పుల్ కాంబినేషన్ అనేది చాలా సూపర్గా ఉంటుంది. సో మీకు ఇందాక చూపించిన శారీ అనమాట, క్లియర్గా చూపిస్తున్నాను డిజైన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది గ్రీన్ అనమాట. గ్రీన్కి పింక్ బార్డర్ వచ్చింది. అండ్ పింక్లో వచ్చేసి మనకి ప్యారెట్ అండ్ ఇక్కడ డోలు ఇవన్నీ వచ్చాయి. సో ఇది యాక్చువల్లీ ఫ్యాషన్ కదా ఇప్పుడు. ఇది అనేది మనకి సిల్వర్ ప్రింట్లో కూడా వస్తుంది. సిల్వర్ శారీస్ మీదకి కూడా ఇలాంటి ప్రింట్ వస్తుంది. సో యాక్చువల్లీ ఈ ప్రింట్ నచ్చి నేను తీసుకున్నాను అనమాట. గ్రీన్కి మనకి పింక్ బార్డర్ వచ్చింది. సో అందరికీ కూడా ఈ కలర్ అనేది సెట్ అవుతుంది. సో చూసారు కదా ఎంత బాగుందో, గ్రీన్కి పింక్ కాంబినేషన్. ఇది కూడా వచ్చేసి పట్టు శారీ వచ్చేసి, ఇది కూడా పట్టువే, కాకపోతే ఇది యాక్చువల్లీ బోర్డర్, ఇది కొంగ అనమాట. సరే కదా, రెడ్ ఫుల్ ఎంత బాగుంది. మొత్తం కూడా మనకి బుటీ వచ్చేసింది. అండ్ లోపల చూస్తే మనకి గ్రీన్కి మనకి మెరూన్ బోర్డర్ వచ్చింది. ఇదంతా గ్రీన్ ప్లెయిన్, చిన్న చిన్న బుటాస్ వచ్చాయి. కింద వచ్చేసి ప్లెయిన్ బోర్డర్ వచ్చింది, లైట్ ఫ్లవర్స్. సో ఇలా శారీ మొత్తం కూడా ప్లెయిన్ అనమాట. గ్రీన్ అంతా కూడా ఓన్లీ మనకి కొంగు అనేది పింక్ వచ్చి దాని మీద మనకి డిజైన్ వచ్చింది. అండ్ ఆ తర్వాత శారీ వచ్చేసి స్కై బ్లూ కలర్కి మనకి పర్పుల్ బోర్డర్ అనమాట. దీని మీద వచ్చేసి మనకి లైట్గా డిజైన్ వచ్చింది అండ్ అలాగే కొంచెం వర్క్ వచ్చింది శారీ మీద. సో ఇలా వర్క్ రావడం వల్ల ఈ శారీ అనేది కొంచెం హెవీ ఉంటుందన్నమాట. సో మనకి శారీ అంతా కూడా స్కై బ్లూ కలర్కి బ్లూ కొంగు అనేది వచ్చింది. మొత్తం పళ్ళు అంతా కూడా మనకి బ్లూయే ఉంటుంది. అండ్ శారీ అంతా కూడా చూసారు కదా ఇలా నార్మల్గా ఉంటుంది. అండ్ ఆ తర్వాత మీకు ఇందాక చూపించాను కదా ఈ శారీ, అదే శారీ అనమాట. మనకి పికాక్ వచ్చేసి డోల్ వచ్చి ఇలా శారీ మొత్తం కూడా చిన్న చిన్న బుటీస్ వచ్చేసాయి శారీ మొత్తం పైన. అండ్ ఆ తర్వాత మనకి పళ్ళు వచ్చేసి ఇలా పింక్ పళ్ళు వచ్చిందనమాట. అండ్ నెక్స్ట్ ఈ శారీ వచ్చేసి మనకి టిష్యూ శారీ అనమాట. అండ్ మనకి దాని మీద వచ్చేసి మిర్రర్ వర్క్ వచ్చింది విత్ థ్రెడ్. సో క్రీమ్ అండ్ పింక్ కాంబినేషన్లో శారీ ఇది. సో వేసుకుంటే కనుక చాలా బాగుంటుంది. అండ్ ఇది కూడా చాలా లైట్ వెయిట్. అండ్ మనకి బార్డర్ వచ్చేసి పింక్ వచ్చింది. అండ్ అలాగే మనకి పళ్ళు కూడా సేమ్ క్రీమ్కి పింక్ బార్డర్ అలా వచ్చిందనమాట. సో సింపుల్గా ఇలా పూజలకి టెంపుల్స్కి వేసుకుంటే మనకి ఇది బాగుంటుంది ఈ శారీ. నెక్స్ట్ ఈ శారీ వచ్చేసి వెల్వెట్ శారీ అనమాట. మనకి మొత్తం పళ్ళు అంతా కూడా వెల్వెట్ ఉంటుంది, బాగుంటుంది. హాఫ్ అండ్ హాఫ్ శారీ అనమాట మనకి. అండ్ ఆ తర్వాత మొత్తం శారీ అంతా కూడా ఇలా క్రీమ్ విత్ ఫ్లవర్స్ వస్తుంది. అండ్ అలాగే మనకి బార్డర్ వచ్చేసి కూడా వెల్వెట్ బార్డరే, మెరూన్ బార్డర్. దాని మీద మనకి వైట్ జస్ట్ ప్యాచ్ వర్క్ అలాగా అలా ఇచ్చారనమాట. సో ఇది కూడా మనం వేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ మనకి మంచి రిచ్ లుక్ వస్తుంది ఈ వెల్వెట్ శారీ వల్ల.
అండ్ నెక్స్ట్ ఈ శారీ వచ్చేసి నేను విఆర్కే సిల్క్స్ అని మనకి ఈసీఎల్ క్రాస్ రోడ్స్లో ఉంది, అక్కడ తీసుకున్నాను అనమాట. అండ్ మనకి ఈ శారీ వచ్చేసి స్కై బ్లూ కలర్, అండ్ ఆ తర్వాత మనకి బ్లౌజ్ అంతా కూడా ఇలా గ్రీన్ కలర్ వచ్చిందనమాట, ప్యారెట్ గ్రీన్. సో ఈ కాంబినేషన్ నా దగ్గర లేదు, సో ఈ కాంబినేషన్ బాగుంటుందని చెప్పేసి ఈ శారీ ఇలా తీసుకున్నాను. అండ్ బ్లౌజ్కి వచ్చేసి పఫ్ హ్యాండ్స్ అలా పెట్టించాను అనమాట. సో శారీ అయితే ఇంకా కట్టుకోలేదు, సో చూడాలి ఎలా ఉంటుందని చెప్పి. బట్ శారీ అయితే లైట్ వెయిట్గానే ఉంది. అండ్ శారీ పైన మొత్తం కూడా మనకి ఇలా చిన్నగా లోటస్ ఫ్లవర్స్ లాగా వచ్చింది. అండ్ ఆ తర్వాత నేను ఈ శారీ కూడా నేను సేమ్ కొంగుకి అంతా కూడా నేను అలా చేయించాను అనమాట డిజైన్. సో నేను ఏ శారీ తీసుకున్నా కూడా పట్టు శారీస్కి అయితే నేను ఇంకా కొంగుని అలా డిజైన్ చేయించేస్తాను. సో స్కై బ్లూకి ఈ ప్యారెట్ గ్రీన్ కలర్ అనేది చాలా రేర్ కాంబినేషన్, చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ ఈ శారీ వచ్చేసి ఫ్యాన్సీ శారీ అనమాట. మొత్తం కూడా మనకి చికెన్ వర్క్ అంటారు కదా, చికెన్ వర్క్ థ్రెడ్ వర్క్ వచ్చేసింది శారీ మొత్తం కూడా. అండ్ అలాగే మనకి బ్లౌజ్ వచ్చేసరికి 2 బ్లౌజెస్ ఇచ్చారు ఈ శారీకి. ఒకటేమో రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారు విత్ చికెన్ వర్క్, అండ్ అలాగే ఇంకో బ్లౌజ్ వచ్చేసి ఇలా ఫుల్ మొత్తం కూడా థ్రెడ్ వర్క్తో వర్క్ అనమాట. అండ్ మనకి దీనిపైన వచ్చేసి మొత్తం కూడా బర్డ్స్ అలా డిఫరెంట్ డిజైన్ ఉంది. అండ్ ఈ బ్లౌజ్ మనకి డిఫరెంట్ శారీస్కి కూడా యూజ్ చేయొచ్చు. సో చెప్పాను కదా ఈ శారీకి అయితే మనకి 2 బ్లౌజెస్ వచ్చాయి. సో నేను ఇంకా ఈ బ్లౌజ్ అయితే బాగుంటుంది అండ్ వేరే శారీస్కి కూడా సెట్ అవుతుందని చెప్పేసి ఆ బ్లౌజ్ స్టిచ్ చేయించాను. అండ్ ఆ తర్వాత ఈ శారీ వచ్చేసి మనకి లెనిన్ శారీ అనమాట. సో ఇప్పుడు మనకి లెనిన్ చాలా ట్రెండింగ్ అయిపోయింది కదా. సో బ్లాక్ కాంబినేషన్లో సిల్వర్ బార్డర్లో తీసుకున్నాను ఈ లెనిన్ శారీ. సో ఇది కూడా మనకి లైట్ వెయిట్ శారీ అండ్ వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. సో ఇది కూడా మనకి ఫేర్గా ఉన్న వాళ్ళైతే ఈ డార్క్ శారీ కట్టుకుంటే మనకి చాలా బాగుంటుంది అనమాట. అండ్ మొత్తం కూడా ప్యూర్ సిల్వర్ వచ్చేసింది. అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి రన్నింగ్లో వచ్చింది. సో ఇంకా నేను డిజైన్ కూడా నార్మల్ డిజైన్ చేయించాను సిల్వర్తో. యాక్చువల్లీ సిల్వర్ బ్లౌజ్ కోసం వెతికాను, బట్ ఇంకా నాకు దొరకక ఇంకా ఈ బ్లౌజ్తో అలా డిజైన్ చేయించాను అనమాట. అండ్ ఆ తర్వాత ఇది వచ్చేసి ప్యూర్ రెడ్ శారీ, ఇది కూడా లైట్ వెయిట్ శారీయే. మనకి బార్డర్ వచ్చేసి మొత్తం కూడా గోల్డ్లో వచ్చింది అండ్ ఫుల్ షైనింగ్ ఉందన్నమాట అది కూడా. అండ్ శారీ కూడా ఫుల్ షైనింగ్లో ఉంది. అండ్ మనకి వేసుకుంటే కూడా బాగుంటుంది, ఇలా పూజలకి అలా వ్రతాలకి వేసుకున్నప్పుడు బాగుంటుంది, లక్ష్మీ పూజలు చేసినప్పుడు. అండ్ ఆ తర్వాత ఈ శారీ వచ్చేసి ఇది వచ్చేసి నేను ఇక్కడే తీసుకున్నాను సింగపూర్లో. అండ్ ఇది మనకి లైట్ వెయిట్ శారీ అనమాట. ఇది కూడా మనకి మొత్తం కూడా బ్లూ శారీ వచ్చేసింది. అండ్ ఆ తర్వాత బార్డర్ వచ్చేసి మనకి లైట్గా గ్రీన్ బార్డర్ వచ్చింది. అండ్ దానిపైన మనకి చిన్న థ్రెడ్ వర్క్ వచ్చేసి మిర్రర్ వర్క్ వచ్చేసింది. అండ్ ఫైనల్గా ఈ శారీ వచ్చేసి ఇది కూడా మనకి లెనిన్ శారీ అనమాట, ప్యూర్ లెనిన్ శారీ. ఈ శారీ వచ్చేసి నేను కళాదరిలో తీసుకున్నాను మన హైదరాబాద్లో. అండ్ బ్లౌజ్ కూడా మనకి రన్నింగ్ బ్లౌజే వచ్చింది, సేమ్ ఇలా స్కై బ్లూకి సిల్వర్ బార్డర్ వచ్చిందనమాట. సో ఈ శారీ కూడా కొత్త శారీయే, ఇంకా అయితే స్టిచ్ చేయించలేదు. అండ్ ఆ తర్వాత శారీ వచ్చేసి ఇది ఆన్లైన్ షాపింగ్లో తీసుకున్నాను ఇక్కడే. ఏంటంటే మనకి హస్బెండ్ అండ్ వైఫ్ కాంబినేషన్ శారీ, ఆల్రెడీ ఒక బ్లాగ్లో చెప్పాను నేను ఈ శారీ గురించి. సో ఆ శారీ అనమాట. ఇది కూడా ప్యూర్ లెనినే, ప్యూర్ లెనిన్ కాటన్ శారీ. సో యాక్చువల్లీ ఈ శారీ వచ్చేసి మిర్రర్ వర్క్ ఇష్టపడే వాళ్ళకి చాలా బాగుంటుంది. అండ్ మనకి ఇదంతా కూడా ప్రింట్ వచ్చేసింది. సో అండ్ లైట్ వెయిట్ శారీ ఆర్కే సిల్క్స్ అని మనకి ఈసీఎల్లో ఉందన్నమాట, ఆ షాప్లో తీసుకున్నాను. సో అక్కడ చాలా కలెక్షన్స్ కూడా ఉన్నాయి, చాలా బాగున్నాయి. హైదరాబాద్లోనే తీసుకున్నాను. సో నెక్స్ట్ శారీ వచ్చేసి ఇప్పుడు ఫ్యాషన్ అయింది కదా, లైక్ శారీ మొత్తం కూడా ప్లెయిన్ శారీ అనమాట. కాకపోతే మనకి కింద బోర్డర్ అండ్ అలాగే కొంగుకు మొత్తం కూడా ఇలా కుచ్చులు కుచ్చులు వస్తుంది. శారీ మొత్తం కూడా ఇలానే ఉంటుంది.
అండ్ నెక్స్ట్ ఈ శారీ వచ్చేసి హాఫ్ అండ్ హాఫ్ శారీ, లంగావోని మోడల్ లాగా ఉంటుంది. అండ్ మొత్తం కూడా మనకి పార్టీ వేర్ శారీ అనమాట. నైట్ టైం పార్టీస్కి ఈ శారీ చాలా బాగుంటుంది అండ్ కొంచెం వర్క్తో కొంచెం హెవీ ఉంటుంది. సో ఈ శారీ వచ్చేసి మనకి ఒక సైడ్ అంతా కూడా క్రీమ్ నెట్టెడ్ వచ్చింది అండ్ ఆ తర్వాత మనకి పళ్ళు అంతా కూడా బేబీ పింక్లో వచ్చిందనమాట. అండ్ బార్డర్ వచ్చేసి గోల్డ్ బార్డర్ వచ్చింది. అండ్ నెక్స్ట్ ఈ శారీ వచ్చేసి మనకి రెయిన్బో కలర్ అంటారు కదా, సో ఆ కలర్లో మనకి ఈ శారీ అనమాట. అండ్ మనకి కింద బార్డర్ కూడా గోల్డ్ బార్డర్ వచ్చింది. సో ఇది వచ్చేసి చాలా లైట్ వెయిట్ శారీ అనమాట. అండ్ చిన్న చిన్న పూజలకి ఇలా చిన్న చిన్న ఫంక్షన్స్కి ఈ శారీ మనం వేసుకొని వెళ్ళొచ్చు. అండ్ ఆ తర్వాత బ్లౌజ్ వచ్చేసి నేను ఇలా డిజైన్ చేయించాను మొత్తం కూడా మిర్రర్ వర్క్తో, ఎందుకంటే శారీ అంతా కూడా ప్లెయిన్ ఉంది కదా, సో బ్లౌజ్ అయితే కొంచెం వర్క్ ఉంటే బాగుంటుందని చెప్పి ఇలా చేయించాను. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ నా లేటెస్ట్ శారీ కలెక్షన్స్ కూడా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సింగపూర్లో మీ తెలుగు అమ్మాయి. సో మళ్ళీ మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. సో అంటిల్ దెన్ బాయ్.